చూడండి ఈరోజు మెనూ ఏముంది, ఏది ఈరోజు మెనూ. ఆ రోజు మెనూ ప్రకారం ఏం పెట్టట్లా మాకు. మెనూ ప్రకారం పైగా వీళ్ళకి టీ పోయట్లేదు. అదైతే నాకు అదైతే నాకు రియల్గా మేము ఆ బియ్యం ఆయన మమ్మల్ని కూర్చుంటే వచ్చేసరికి అన్న వచ్చి నెప్పు మీద నీరు పోసి నీరు కోసం మా తమ్ముడు గ్యాస్ వస్తుంటే అందరినీ కొట్టండి. కొట్టేసరికి మేము వెళ్ళిపోయాం. కొట్టేసరికి మేము కూడా కొట్టాము. పేపర్లో బియ్యం హెడ్ మాస్టర్ గారు బియ్యం అక్రమణ చేసుకుంటున్నారు ఉంటుంటే పిల్లలు పట్టుకుంటే మీరు వాళ్ళను టీసీ ఇచ్చి పంపించారని చెప్పి రాశారు కదా. అసలు జరిగిన విషయం ఏంటిది? డిసెంబర్ 1వ తారీఖు నాడు మధ్యరాత్రి 2 గంటలప్పుడు ఇద్దరు పిల్లలు డిసెంబర్ 1వ తారీఖు నాడు ఇది రీసెంట్ జరిగింది కూడా కాదు సార్. 1వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖు నాడు తెల్లారితే 1వ తారీఖు అంటే 2 దాటింది కాబట్టి 1వ తారీఖు డిసెంబర్ 1. ఇద్దరు పిల్లలు వచ్చేసి బాత్రూమ్కి వెళ్తూ నైట్ 2 గంటలప్పుడు వాచ్మెన్ మూగా చెవిటి ఆయన్ని అప్పుడప్పుడు ఆటలు పట్టిస్తూ ఉంటారు పిల్లలు. వాచ్మెన్ రాత్రిపూట అప్పుడు ఆయనకు అప్పుడప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ఆయనతో పాటు సెక్యూరిటీగా వస్తూ ఉంటాడు నైట్ పూట కూడా. ఈ క్రమంలోనే సార్ ఇక్కడ రోడ్డు అంటే జంక్షన్ దగ్గర దిమ్మె ఉంటుంది, దిమ్మె దగ్గర కూర్చొని ఉన్నాడు వాచ్మెన్ రాత్రిపూట. బయట గ్రౌండ్ లో కూర్చొని ఉంటే రాయి వేశారు. రాయి వేస్తే ఎవరు వేసారు అనేసి రాయి వేస్తే కాలు ఇంత పెద్ద రాయి కాలుకి వచ్చి తగిలింది, మడియంకి వచ్చి తగిలింది. ఎవరు వేసారో అటు ఇటు చూశాడు, ఎక్కడ కనిపించలేదు. కనిపిస్తే బాత్రూమ్కి వెళ్తా ఉన్నట్టు ఇద్దరు పిల్లలు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసి కిచెన్ దగ్గరికి వెళ్ళేసి చలి కాపోవడానికి అనేది అక్కడ కూర్చొని ఉన్నారు. ఈయన అక్కడికి వెళ్ళేసి ఏంటి ఈ టయానికి వచ్చి సైగ చేస్తాడు ఆయన. సైగ చేస్తే ఆయన సైగ మాట్లాడతావు మూగా చెవిటి చెప్పండి అయితే మాటలు రావు ఆయనకి. సైగ చేస్తే ఆయన రాకపోయేసరికి బకెట్లో నీళ్ళు తీసుకొచ్చేసి నిప్పులో పోసాడు వాచ్మెన్. వాళ్ళు అక్కడి నుంచి రావట్లేదు కదా సార్, అంటే నిప్పులో పోస్తే కనీసం అట్లా లేసి వస్తారేమోనని. రాత్రిపూట కదా 2 గంటలప్పుడు చలి కాగుతా ఉన్నాడు. నిప్పులో నీళ్లు పోస్తే అప్పుడైనా వస్తారనేసి ఎప్పుడు లేచి నైట్ వార్డెన్ ఉంటారు సార్, వార్డెన్ ఉంటారు. తర్వాత వచ్చి వార్డెన్ గాని లేపారు. తర్వాత వార్డెన్ గాని లేపారు. తర్వాత జరిగిన విషయం తర్వాత చెప్పారు. అయితే అక్కడ నుంచి మళ్ళీ కిచెన్ దగ్గర నుంచి రూమ్లోకి వెళ్ళారు. రూమ్లోకి వెళ్తూ డార్మెంట్కి వెళ్ళినట్టు వెళ్ళి ఈ లోపు వాళ్ళ వెనక వచ్చేసి పక్కనే ప్రైమరీ స్కూల్ అని ఉందండి. ఆ స్కూల్ దగ్గరకు వచ్చేసి అక్కడ బెంచ్ ఉంటుంది, బెంచ్ దగ్గర కూర్చొని ఉన్నాడు. నుంచి వంట సెట్ దగ్గర నుంచి ప్రైమరీ స్కూల్ దగ్గరకు వచ్చేసి కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే ఆయన మళ్ళీ వీళ్ళు డార్మెంటరీ పైకి ఎక్కినట్టు ఎక్కి మళ్ళీ కిందికి దిగి రాళ్ళు తీసుకొని కిటికీలు వచ్చి రాళ్ళు కొట్టారు.
ఎవరికి వాచ్మెన్ పెట్టారు. వాచ్మెన్ వీళ్ళు కొట్టవలసిన అవసరం ఏముంది? ఎందుకు వాచ్మెన్ ఉందంటే ఆయన అప్పుడు చలి కాసుకుంటా ఉంటే నీళ్లు పోసారుగా. కాకుండా నీళ్ళు పోస్తే రాళ్ళు తీసుకొని కొట్టే అంత మరి అది వాళ్ళు జరిగింది అదే ఇన్సిడెంట్ కూడా అదే బియ్యానికి పొందడం లేదు అసలు పొందనే లేదు సార్. అసలు బియ్యం పొందనే లేదు సార్. జరిగింది అది ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ అది. రెండు రాళ్ళు తీసుకొచ్చారు, దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే పద్ధతులు చూపారు. చెప్తే ఇద్దరిని పిలిపించినాం. ఇద్దరిని పిలిపించే మొదట్లో ఒప్పుకోలేదు. మేము పాస్ చేసి ఈ సంతోషాన్ని పిల్లలు ఒప్పుకున్నాం. లేదు సార్ టీసీ ఇవ్వబట్టే కదా. టీసీ ఇవ్వబట్టే నోవా వాడు ఇక్కడే ఉన్నాడు. టీసీ ఇచ్చింది ఎందుకు? కొట్టినందుకు సార్. ఇన్సిడెంట్ అంటే టీసీ నేను కావాలని నేను ఇవ్వలేదు సార్. పూర్తిగా ఇట్లా జరిగినప్పుడు పేరెంట్ పిలిపించినాం. పేరెంట్ పిలిపిస్తే ఆ పిల్లలకి ఆల్రెడీగా వాళ్ళు ఆ టయానికి ఎందుకు లేస్తారంటే మన పాన్పరాగు అంబర్లు తినడానికి లేస్తూ ఉంటారు సార్. 2-3 సార్లు ఇంతకుముందు పట్టుకున్నాం. పాన్పరాగు తెచ్చుకుంటా ఉన్నప్పుడు కూడా పట్టుకున్నాం. వాళ్ళకి వెళ్తా ఉన్నప్పుడు పట్టుకున్నాం. హాస్టల్లో పాన్పరాగులు తింటుంటే వాడేనే చేస్తున్నారు. అదే సార్ మేము చేసిన పని అదే. ఇప్పుడు చేసింది అదే. ఇప్పుడు అట్లా జరుగుతూ ఉన్నప్పుడే రాత్రిపూట వాచ్మెన్ నిఘా పెట్టేసి తిరుగుతూ ఉంటేనే కదా ఇప్పుడు ఈ రకంగా చేశారు. కొట్టినందుకు పేరెంట్ పిలిపించేసి ఇటు సంగతి జరుగుతుంది బాబు ఏం చేద్దాం అనేసి అడిగినప్పుడు పాన్పరాగు తినే ఆలోచన తెలుసు తింటున్నట్టు పేరెంట్స్కి. అంబర్ తింటున్నట్టు తెలుసు. మళ్ళీ రాత్రి జరిగిన ఇన్సిడెంట్ ఇది ఈ రకంగా జరిగింది. ఏం చేద్దాం అంటే తినే అలవాటు ఉండబట్టి బయటకు వస్తుంటారు సార్ వాళ్ళు. అదొకటే కాదు, తంబాకు కూడా నమ్ముతూ ఉంటారు. మళ్ళీ స్కూల్ పిల్లలకి ఇప్పుడు సొల్యూషన్ ఉంటుంది కదా సార్, టైర్ జాయిన్ చేసేది. ఆ సొల్యూషన్ తీసుకొచ్చేసి నలుపేసి ఒక కవర్లో పెట్టేసి మొహాన్ని ఇక్కడ తోడుకొని మత్తు ఆస్వాదిస్తారు. అది దాని మత్తు వస్తుందట. ఈ రకంగా జరుగుతా ఉంటే నిఘా పెట్టండి. మళ్ళీ నిద్ర రాకపోతే చెస్ ఆడాం అనేసి అన్నారు. అన్న తర్వాత లేదు జరుగుతుంటే వాడేం చేస్తున్నాడు? ఏ సార్ వాడేం ఏం చేస్తున్నాడు అంటున్నా. ఇవన్నీ జరుగుతున్నాయి, కొడుతున్నారు, చేస్తున్నాడు, నీళ్ళు పోస్తున్నాడు. ఇవన్నీ జరిగినప్పుడు రాళ్ళు తీసుకొని పెట్టినప్పుడు వచ్చి ఏం చేయాలి? హెడ్ మాస్టర్ వాడని చెప్పాలి కదా. ఇప్పుడు అవన్నీ జరిగిన తర్వాత వచ్చి చెప్పారు సార్. నైటే చెప్పారు. జరిగిన తర్వాత చెప్పారు. అంటే ఇవన్నీ ముందే జరిగిపోయినటువంటి ఇన్సిడెంట్. ఇవన్నీ వాద్యాన్ని కూడా చెప్పక ముందే జరిగినటువంటి ఒకే కంటిన్యూస్ గా జరిగిపోయింది. ఆ తర్వాత చెప్పిన తర్వాత పోయి పడుకున్నట్టుగా నటించడం, మళ్ళీ రూమ్ లో చెస్ ఆడామని చెప్పడం, ఇవన్నీ చెప్పుకొచ్చారు. తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు వచ్చేసి మేము ముందు ఒప్పుకోలేదు, మేము కాదని చెప్పారు. తర్వాత మీరిద్దరిని కదా నేనేసి ఆయన వాచ్మెన్ మీరిద్దరిని కదా అట్లా చేస్తే సైకిల్ అంటే వాళ్ళు ట్రాన్స్లేట్ వాళ్ళ మిస్సెస్ ఉంటుంది. వాళ్ళ మిస్సెస్ వాళ్ళ అబ్బాయి కూడా ఉంటాడు. ఇట్లా వాళ్ళు సైకిల్ చేస్తామంటే ఇట్లా జరుగుతా ఉందని పిలిపించగలిగితే ముందు ఒప్పుకోలేదు. తర్వాత మేమే పట్టాం సార్. మమ్మల్ని బయటికి రానిక అంటే అక్కడ చలి కాపుతా ఉంటే తొందరగా లేపుతా ఉన్నాడు. తప్పైతుందా తప్పు వస్తాయా ఎక్కడ తప్పు అవుతుంది తప్పు పడితే తప్పు పడితే తప్పు పడినా లాస్ట్ బ్యాగ్ తప్పు పడిందా ఇవాళ వచ్చిన
ఇక్కడ ఇది చూడండి ఈరోజు మెనూ ఏముంది ఏది రాజు రోజు మెనూ ఆ రోజు మెనూ ప్రకారం ఏం పెట్టట్లా మాకు మెనూ ప్రకారం పైగా వీళ్ళకి టీ పోయట్లేదు ఇక్కడ ఇది చూడండి ఈరోజు మెనూ ఏముంది ఏది రాజు రోజు మెనూ ఆ రోజు మెనూ ప్రకారం ఏం పెట్టట్లా మాకు మెనూ ప్రకారం పైగా వీళ్ళకి టీ పోయట్లేదు